నమస్కారం స్నేహితులారా, నేను మీ రాయ్ బాబా. జీవితాన్ని మార్చే ఒక ఆసక్తికరమైన కథతో ఈరోజు మీ ముందుకొచ్చాను. ముందుగా మీ అందరికీ ఒక ప్రశ్న. ఉదయం 5 గంటలకు లేవడం నిజంగా మన జీవితాన్ని మార్చేస్తుందా? లేదా అది కేవలం మోటివేషన్ వీడియోల్లో మాత్రమే బాగానే వినిపించే ఒక ఐడియానా? ఎందుకంటే చాలామంది ఇలా చెబుతుంటారు, సక్సెస్ఫుల్ పీపుల్ అంతా ఉదయం 5కి లేస్తారు అని. అది వినడానికి చాలా బాగానే ఉంటుంది, కానీ నిజంగా అది మన జీవితంలో పనిచేస్తుందా? ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవడానికి ఒక యువకుడు 30 రోజుల ప్రయోగం చేశాడు. ఆ ప్రయోగం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఈరోజు ఆ కథ విందాం రండి. అర్జున్ హైదరాబాద్లో పనిచేసే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. అతని జీవితం చాలా సాధారణం. రాత్రి 12 గంటల వరకు మొబైల్లో రీల్స్ చూస్తూ, సోషల్ మీడియా స్క్రోల్ చేస్తూ తర్వాత పడుకుంటాడు. ఉదయం అలారం 7కి మోగుతుంది, కానీ అతను స్నూజ్ చేస్తూనే ఉంటాడు. చివరికి 8కి లేచి అరగంటలో రెడీ అయి ఆఫీస్ పనిలో పడిపోతాడు. రోజంతా పని, స్ట్రెస్, తిరిగి ఇంటికొచ్చి ఫోన్. అదే జీవితం. ఒకరోజు యూట్యూబ్లో అతనొక వీడియో చూశాడు. అందులో మీరు ఉదయం 5 AM క్లబ్లో చేరితే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది అని ఆ వీడియోలో చెప్పారు. మొదట అర్జున్ నవ్వుకున్నాడు. అది మోటివేషన్ డైలాగ్ మాత్రమే అనుకున్నాడు. కానీ అతనికొక సందేహం వచ్చింది, ఇది నిజంగా పనిచేస్తుందా అని. అప్పుడు అర్జున్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. 30 రోజుల పాటు ఉదయం 5కి లేస్తాను అని. ఏం జరిగినా, ఎంత కష్టమైనా. అతను ఒక చిన్న రూల్ పెట్టుకున్నాడు. ఉదయం లేచిన తర్వాత 30 మినిట్స్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, అంటే 10 మినిట్స్ ఎక్సర్సైజ్, 10 మినిట్స్ మెడిటేషన్, 10 మినిట్స్ రీడింగ్. మొదటి రోజు ఉదయం 5కి అలారం మోగింది. కాని అర్జున్ మెదడు వెంటనే మరో సలహా ఇచ్చింది, ఇంకో 10 నిమిషాలు పడుకుందామని. కాని అది అతనికి ఒక పెద్ద యుద్ధం లాంటిది. కాని చివరికి అతను లేచాడు. అది అతని మొదటి విజయం. మొదటి వారం అర్జున్కి చాలా కష్టంగా గడిచింది. ఎప్పుడూ నిద్రగా ఉంటుంది, బాడీ పూర్తిగా అలిసిపోయినట్టే అనిపిస్తుంది, కొన్నిసార్లైతే ఆల్మోస్ట్ గివప్ చేయాలనే ఫీలింగ్ కూడా వచ్చింది. కాని అతనొక విషయం గమనించాడు, ఉదయం 5 నుంచి 7 వరకు ప్రపంచం చాలా ప్రశాంతంగా ఉంటుంది అని. ఫోన్ లేదు, మెసేజులు లేవు, డిస్ట్రాక్షన్ లేదు. ఆ టైంలో అతను పుస్తకం చదివాడు, కొంచెం వ్యాయామం చేశాడు. కొన్ని రోజులు గడిచాక అతని మైండ్ కూడా స్లోలీ చేంజ్ అవ్వడం మొదలైంది. 21 రోజుల తర్వాత అర్జున్ తనలో ఒక పెద్ద మార్పు గమనించాడు. అతను ఉదయం లేవడం ఇప్పుడంత కష్టం అనిపించడం లేదు. అతని ఎనర్జీ పెరిగింది. ఆఫీస్లో కూడా అతని ప్రొడక్టివిటీ పెరిగింది. ముఖ్యంగా అతను ఫోన్ యూసేజ్ చాలా తగ్గించాడు. అతనొక విషయం అర్థం చేసుకున్నాడు, 5 AM అనేది మ్యాజిక్ కాదు. మ్యాజిక్ ఏమిటంటే ఆ 2 గంటల అన్ఇంటరప్టెడ్ టైం. ఆ టైం అతని జీవితాన్ని స్లోలీ చేంజ్ చేసింది. 30 రోజులు పూర్తయ్యాయి. అర్జున్ తన ప్రయోగాన్ని చూసి ఒక నిజం తెలుసుకున్నాడు. 5 AM అందరికీ అవసరం కాదు, కానీ మీరు రోజును స్పష్టమైన లక్ష్యంతో ప్రారంభిస్తే మీ జీవితం మారుతుంది. ఉదయం 5 అయినా, 6 అయినా, 7 అయినా, ముఖ్యమైనది ఒకటే, మీ రోజు మీద మీరు కంట్రోల్ తీసుకోవడం. కాబట్టి ఇప్పుడొక ప్రశ్న మీకు, మీరు కూడా 30 రోజుల ఛాలెంజ్ తీసుకుంటారా? లేదా ఇంకో మోటివేషనల్ వీడియో చూసి మళ్ళీ రేపటికి వాయిదా వేస్తారా?